అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సామంత్ మీడియా. త్రింశత్నార్ చైతన్య యాత్ర అనే ప్రోగ్రామ్ గురించి మీ ముందు మాట్లాడడానికి వచ్చినాను. విషయం ఏంటంటే సామంత్ మీడియా టీం అంతా కూర్చొని మనం ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్లి 30 గ్రామాలను సందర్శించి చదువుపైన అవగాహన ఎలా ఉంది, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, మత్తు పదార్థాలను ఏ విధంగా నిషేధించాలి అని మేము అనుకున్నప్పుడు మొదటగా మన దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను ఎంచుకొని ఆ గ్రామాలకు వెళ్ళి వీటిపైన అవగాహన కల్పిద్దామని మేము అనుకున్నప్పుడు మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కష్టమైనా సరే అడవిలో బతుకుతున్నటువంటి ఆదివాసీ గ్రామాలను మనం సందర్శించి చదువుపైన అవగాహన కల్పించి ఎవరైతే చదువు మధ్యలో ఆపేశారో, అదే విధంగా ఎవరికైతే చదువుపైన అవగాహన లేదో, అదే విధంగా ఎవరైతే మత్తు పదార్థాలకి లోనయ్యారో వాళ్ళని మత్తు పదార్థాల నుంచి విముక్తి చేయాలని, అదే విధంగా చదువుపైన మంచి అవగాహన కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతోని త్రింశత్నార్ చైతన్య యాత్ర అనే ఒక ప్రోగ్రాం మేము చేయడం జరిగింది. అదే విధంగా అందులో భాగంగా మేము సుమారు ఒక 60 నుంచి 70 గ్రామాలను సందర్శించి అందులోకి వెళ్ళి 30 గ్రామాలను ఎన్నుకొని ఆ 30 గ్రామాలని ఇంటర్వ్యూ చేసి చదువు పైన అవగాహన కల్పించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో జూన్ 10వ తారీఖు నుండి సామంత్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాం. మేము చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో రాజకీయం పరంగా కానీ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకునికి వ్యతిరేకం కాదు, ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకం కాదు. 45 డిగ్రీలు 46 డిగ్రీల ఎండలో ఉన్న అలాంటి సందర్భాలను దాటుకొని ధీటుగా మేము మా సామంత్ మీడియా టీం అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేసినప్పుడు కూడా మేము ఆ అన్ని కష్టాలను దాటుకొని సామంత్ మీడియా తరపున త్రింశత్నార్ చైతన్య యాత్ర అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా చదువు పైన వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది, ఇంకెలాంటి అవగాహన రావాలి, అదే విధంగా డ్రాప్ అవుట్ ఎందుకు అయినరు, వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వడం వల్ల మత్తు పదార్థాలకి ఏ విధంగా ఉన్నాయనరు అనే విషయాలని అక్కడున్న పటేల్ వాళ్ళతో మాట్లాడి అదే విధంగా గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మేము కొన్ని ఆదివాసీ గ్రామాలను సందర్శించినప్పుడు మాకు ఎదురైనటువంటి సమస్యలు కూడా కొన్ని కాదు చాలానే ఉన్నాయి. ఏ విధంగా అంటే రవాణా వ్యవస్థ కావచ్చు, మా దగ్గర ఉన్నటువంటి, ఎందుకంటే మాకు ఆర్థికంగా ఏ ఒక్కరు సపోర్ట్ లేదు, కేవలం మా సొంత డబ్బులతో ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ మేము మా సొంత ఖర్చులతోనే ఈ 30 గ్రామాలను తిరగడం జరిగింది. చెప్పడానికి 30 గ్రామాలైనా సుమారు మేము సందర్శించింది 60 నుంచి 70 గ్రామాలు. మరికొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ సరైన సమాచారం మాకు దొరకలేకపోవడం వల్ల ఆ గ్రామాలను డిలీట్ చేయడం, ఇట్లా మాకు కొన్ని సమస్యలు ఎదురైనాయి. ఇప్పుడు మేము వదిలే వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలు, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటి గురించి మాత్రమే మేము వీడియో చేయడం జరిగింది. అదే విధంగా మేము చేయబోయే తదుపరి వీడియోస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మీరు మాకు ప్రోత్సహిస్తారు. మీరు అనుక్షణం మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అదేవిధంగా మునుముందు కూడా మేము చేయబోయే ప్రాజెక్టులు కూడా మీరు సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. అందుకు మేము ఎంతో కృతజ్ఞులము. ఇప్పుడు మేము చేస్తున్న త్రింశత్నార్ చైతన్య యాత్ర ప్రోగ్రామ్ ని కూడా ఆదరించి మీరు మీ యొక్క సపోర్ట్ ఈ విధంగా ఎల్లవేళలా మాతో ఉంచాలని, సామంత్ మీడియాని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేస్తే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.